అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ చెప్పిన కథలకు స్వాగతం సుస్వాగతం. ఈనాటి కథ మాయదారి పండు. ఒకరోజు గణపతి అతని అమ్మ పార్వతి ప్రక్క గ్రామంలో పెళ్ళికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్నారు. దారిలో వారికి ఒక గుమ్మడి పండు పొద కనిపించింది. గణపతి గుమ్మడి పండును కోద్దామని పార్వతితో అన్నాడు. పార్వతి సరేనని గుమ్మడి పండును కోసింది. అది క్రిందకు దొర్లింది. పార్వతి దానిని పట్టుకోకపోతే అది దొరకలేదు. పార్వతికి విసుగు పుట్టి దానిని వదిలేసి ఇంటికి బయలుదేరింది. గణపతికి మాత్రం గుమ్మడి పండును తీసుకెళ్ళాలి అనే కోరిక పోలేదు. అందుకని అమ్మ తన చేతిని పట్టుకొని లాక్కొని వెళ్తున్నా అతడు మాత్రం వెనక్కి తిరిగి గుమ్మడి పండును చూశాడు. అది అతని వైపు దొర్లుతూ వస్తున్నది. అమ్మ అటు చూడవే, ఆ పండు మన వైపు వస్తున్నది అన్నాడు. పార్వతి వెనక్కు తిరిగి చూసింది. పండు తమ వైపుకు దొర్లుతూ వస్తున్నది. ఆమె పండు వైపు వెళ్ళి పండును పట్టుకోబోయింది, కానీ అది ఆమె చేతికి దొరకలేదు. అటు ఇటు దొర్లుతున్నది. పార్వతికి ఆశ్చర్యం వేసింది. ఇదేదో మంత్రాల పండులా ఉన్నదనుకొని గణపతిని ఎత్తుకొని గబగబా ఇంటి వైపు నడిచింది. గణపతి వెనుక వైపుకు తిరిగి పండును చూస్తూనే ఉన్నాడు. పండు దొర్లుతూ వస్తున్నది. పార్వతి ఇంటికి చేరింది. పండు కూడా దొర్లుతూ వచ్చింది. పార్వతి చంకదిగిన గణపతి ప్రక్కింటి రాధను పిలిచాడు. పండును చూపించాడు. రాధ పరిగెత్తుకుంటూ వెళ్ళి దానిని పట్టుకోబోయింది. ఆ గుమ్మడి పండు దొరకకుండా తప్పించుకున్నది. అది గణపతి వైపుకు దొర్లుకుంటూ వస్తుంది. గణపతి నాన్న శంకరం పొలం నుండి వచ్చాడు. గణపతి శంకరం వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, నాన్న నీకొక తమాషా చూపిస్తా చూడు అంటూ గుమ్మడి పండు దగ్గరకు వెళ్ళాడు. అది అతని వైపు దొర్లింది. గణపతి దానికి దూరంగా వెళ్ళి నిల్చున్నాడు. అది గణపతి వైపుకు దొర్లుతూ వెళ్ళింది. శంకరం విచిత్రమైన గుమ్మడి పండును చూసి భయపడ్డాడు. అతడు అటువంటి పండ్ల గురించి విన్నాడు. అవి మాంసమును తింటాయని, అవి అత్యంత ప్రమాదకారులని, ముఖ్యంగా పిల్లలను మోసపుచ్చి వారిని తింటాయని విన్నాడు. గుమ్మడి పండు ఆకలి నిన్నే తింటా అంటూ గణపతి వద్దకు దొర్లింది. అది గణపతి కాలును కొరకబోయింది. శంకరం ఆ సంగతి గమనించి గణపతిని పరిగెత్తమని హెచ్చరించాడు. గణపతి పరిగెత్తాడు. గుమ్మడి పండు కూడా గణపతి వైపు వేగంగా దొర్లింది. శంకరం గణపతిని కోళ్ళ నుంచే పాకాలోకి వెళ్ళమన్నాడు. గణపతి కోళ్ళపాక వైపుకు పరిగెత్తాడు. గుమ్మడి పండు కూడా అటువైపుకు వెళ్ళింది. కోళ్ళనన్నింటినీ మింగింది. మరలా గణపతి వెంట పడింది. నాకు ఆకలి నిన్ను మింగుతా అంటూ గణపతి వైపుకు దొర్లసాగింది. శంకరం గణపతి నీవు మేకలున్న చోటుకు వెళ్ళు అన్నాడు. గణపతి మేకల పాకలోకి వెళ్ళాడు. గుమ్మడి ఆకలి నిన్ను మింగుతా అంటూ గణపతిని వెంటాడుతూ మేకల శాలలోకి వెళ్ళింది. మేకలనన్నింటినీ మింగింది. అయినా గుమ్మడి పండు పొట్ట నిండలేదు. దాని ఆకలి తీరలేదు. అది ఆకలి అంటూ గణపతి వైపుకు దొర్లుతూ వచ్చింది. అది గణపతిని కాలిని పట్టుకోబోతుంటే గణపతి పరిగెత్తాడు. శంకరం అతడిని పశువుల పాకలోకి దూరమన్నాడు. గణపతి పశువుల పాకలోకి వెళ్ళాడు. అతడిని వెంబడిస్తూ గుమ్మడి పండు కూడా పశువుల పాకలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న గేదెలను, దున్నలను, ఎద్దులను మింగింది. పశువుల పాక ఖాళీ అయింది. కానీ గుమ్మడి పండు పొట్ట మాత్రం నిండలేదు. అది మరలా గణపతి వైపు దొర్లుతున్నది. గణపతికి ఏం చేయాలో తెలియక నాన్న వద్దకు పరుగులు తీశాడు. అతని తండ్రి శంకరంకు కూడా ఏం చేయాలో తెలియడం లేదు. కోళ్ళు, మేకలు, గేదెలు, దున్నపోతులను మింగిన గుమ్మడి పండు ఆకలి మాత్రం తీరక గణపతి వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇప్పుడేం చేయాలి దేవుడా అనుకున్నాడు శంకరం. శంకరం కాళ్ళను చుట్టుకొని గణపతి ఏడ్చాడు. అతడి వైపుకు గుమ్మడి పండు దొల్లుకుంటూ వస్తున్నది. ఆ దృశ్యాన్ని శంకరం పెంచుతున్న మేకపోతు చూసింది. అది తన కొమ్ములతో గుమ్మడి పండును పొడిచింది. గుమ్మడి ఆ పోతు కొమ్ములకు గుచ్చుకున్నది. అది తల వంచి ఒక్కసారిగా పైకి విసిరింది. గుమ్మడి వేగంగా పైకి ఎగిరి క్రిందకు పడింది. అది 2 ముక్కలైంది. గుమ్మడి పొట్ట నుండి కోళ్ళు, మేకలు, గేదెలు, దున్నపోతులు బయటకు వచ్చాయి. శంకరం వాటిని వాటి స్థానాలలో కట్టేశాడు. పార్వతి వచ్చి గుమ్మడి చెక్కలను తగలబెట్టింది. దానితో గణపతికి పట్టిన పీడ పోయింది. అందరూ సంతోషించారు. ఇదండి ఈనాటి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.